ఏ బిడ్డ తల్లి చావుకి కారణం అవ్వడు మావయ్య గారు. ఏ తండ్రి కన్న బిడ్డ మీద ఇంత ద్వేషం పెంచుకోడు. అసలు ఏం జరిగింది? ఎందుకు తన మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు? అసలు అత్తయ్య గారు ఎలా చనిపోయారు? నా భార్య చావుని నేను మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకోలేదమ్మా. కానీ ఈ ఇంటి కోడలివి కదా, అసలేం జరిగిందో నీకు చెప్పాలి. అత్తయ్య గారు చావు గురించి కాదు మావయ్య గారు, పిన్ని గురించి కూడా మాకు తెలియాలి. బావగారి కోసం, ఈయన కోసం, వీళ్ళందరి కోసం ఆమె పెళ్లి చేసుకోలేదని మాకు తెలుసు. వాళ్ళ కోసమే బ్రతుకుందని మాకు తెలుసు. అత్తయ్య గారు చనిపోవడానికి, పిన్ని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియాలి. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా మాకు కూడా అర్థమయ్యేది. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదమ్మా, కానీ నీకు చెప్పాలి. నా చెల్లెలు పెళ్లి చేసుకోకుండా అమ్మతనానికి ఎందుకు దూరం అయిందో, నా బిడ్డల్ని తన బిడ్డలుగా ఎందుకు పెంచుకుందో, నా భార్య ఎలా చనిపోయిందో, తన స్థానంలో నా చెల్లెలు నా బిడ్డలకి తల్లిగా ఎందుకు నిలబడిందో అన్నీ మీకు తెలియాలి. కుందన బొమ్మలా ఉన్నావు. నా అదిష్టే తగిలేలా ఉంది. ఏంటే కాబోయే పెళ్లి కూతురు మొహంలో ఆనందమే లేదు? ఇన్నేళ్లు అన్న సాటి సెల్లెలుగా బ్రతికింది. ఇప్పుడు ఒక్కసారిగా పెళ్ళైనేసరికి భయపడుతున్నట్టుంది. ఏంటనుపోన్నా, కాసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిందానివి ఇలా మొహం పెట్టుకునుంటే ఎలా? కాస్త నవ్వు. ఎలా నవ్వమంటారే? నాకున్నది మా అన్నొక్కడే. ఆయన్ని వదిలిపెట్టి వెళ్లాలన్నా ఆలోచనే తట్టుకోలేకపోతుండాను. నా చిట్టితల్లిని రెడీ చేస్తున్నారా? చూడనా బుట్టబొమ్మలాగా ఎంత అందంగా అలంకరించినావో. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేనని అప్పటి నుంచి ఏడుస్తానే ఉంది. మా అన్నపూర్ణ, అన్నా, వద్దు వద్దు అంటే నాకు పెళ్లి కుదిర్చినావు. తాళి కట్టినాడంటే ఆయన వేలు పట్టుకొని వాళ్ళింటికి పోవాలా? నిన్ను ఇడిసిపెట్టి నేను ఎట్టా పోవాలన్నా? ఆడపిల్ల జీవితంలో అన్నైనా, అక్కైనా, అమ్మైనా, నాన్నైనా ఒక భాగమేనమ్మా. పూర్తి జీవితం గడపాల్సింది ఆ భర్తతోనే. మిగిలిన వాళ్ళ కథ నాకు తెలియదునా. అమ్మ నాయన లేకపోయినా ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా నన్ను నువ్వు నాయన లెక్కనే సాకినావు. నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. ఆ పొద్దున్న నిన్ను ఇడిసిపెట్టి వీధిలోకైనా పోయినానా నేను? అట్లాంటిది ఇప్పుడు ఎవరింటికో పోవాలనంటే నా మనసుకి చాలా కష్టంగా ఉండదన్నా. ఇప్పుడు ఏం జరిగింది తల్లి? నువ్వెప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, నేనెప్పుడు చూడాలంటే అప్పుడు చూడొచ్చు. ఏమో అన్నా, రేపొద్దున్న వాళ్ళు నువ్వు యాడికి పోవడానికి ఈల్లేదు, మీ అన్నని చూడ్డానికి పోకూడదు, నువ్వు ఈడ్నే ఉండాలనంటే
పొద్దు ఏం చెయ్యాలి నేను? బయటంతా ఎట్టుండారు జనాలు? వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదులే అమ్మా. అనవసరంగా ఎందుకమ్మా భయపడతావు? ఏమో అన్నా, నాకు చాలా బాధేస్తుండది. ఎందుకు ఏడుస్తున్నావు? చూడన్నా, వీళ్ళ ముగ్గురిని వదిలి నేను పోలేను. పొద్దున్న లేస్తే అత్త అత్త అంటూ నా చుట్టూనే తిరుగుతారు. అట్లాంటి వీళ్ళని వదిలి నన్ను ఎట్టా ఉండమంటావన్నా? అది కాదమ్మా నేను చెప్పేది. నువ్వు ఏమన్నా చెప్పన్నా, వీళ్ళని ఇడిసిపెట్టి ఉండడం నా వల్ల కాదు. ఏమైందండి? అన్నపూర్ణ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏముంది, నన్ను వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందని ఏడుస్తుంది. ఏంటన్నపూర్ణ ఇది? ఏ ఆడపిల్లైనా పుట్టిల్లు వదిలిపెట్టి అత్తింటికి వెళ్లాల్సిందే. ఏ నేను రాలేదా మీ ఇంటికి? మరి మీ ఇంటికొచ్చాక నేనేమైనా బాధపడుతున్నానా? పోనీ మా ఇంటికి దూరం అయ్యానా? మీ అన్నయ్య అంత మంచి సంబంధం తీసుకొస్తే నువ్విలా కంటతడి పెట్టుకుంటావా? అయినా నీ భయమంతా మీ అన్నయ్యని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లాలనేగా? మీ అన్నయ్యని నువ్వే కాదు, నిన్ను మీ అన్నయ్య విడిచి ఉండలేడు. అందుకే పెళ్లి తర్వాత కూడా నువ్విక్కడే ఉండేలా ఆలోచన చేశాడు. ఇంకా అర్థం కాలేదా? మీ అన్నయ్య తన వ్యాపారంలో నీకు కాబోయే భర్తకి వాటా ఇచ్చి తన భాగస్వామిలా చేసుకున్నాడు. ఇప్పుడు నీ పెళ్ళయ్యాక మనందరం ఒక్కటిగా ఉండబోతున్నాం. అవునా అన్నా? ఏందన్నా మరి మాట ఇంతవరకు చెప్పలేదు? చెప్పే అవకాశం నాకు ఎక్కడిచ్చావమ్మా? పో అన్నా. సరే సరే చూడు, ఏడ్చి ఏడ్చి కాటుకంతా ఎలా చెరిగిపోయిందో. ఒకసారి వెళ్ళి మొహం కడుక్కో. రారా. రే, మీరంతా బయటికి వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఆ కాటుక బొట్టు పెట్టి అమ్మాయిని మళ్ళీ రెడీ చేయండి, సరేనా? ఏమండి, మండపంలో అందరూ ఎదురు చూస్తుంటారు, పదండి. పద. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यां